రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పర్యాటకం జోరందుకుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నూతన సచివాలయం, అమరవీరుల స్తూపంతో హుస్సేన్ సాగర్ చుట్టూ మరింత పర్యాటక శోభ సంతరించుకుంది. వారాంతాల్లో వీటిని చూడటానికి వచ్చే పర్యాటకులతో ట్యాంక్ బండ్ వద్ద రద్దీ గణనీయంగా పెరిగింది. వీరి రాకతో వీధి వ్యాపారులకు గిరాకీ బాగా పెరిగింది. ఇంత గిరాకీ ఉన్నప్పటికీ దుకాణదారులు లీజులు, అద్దెలు చెల్లించడం లేదు. గతంలో రాజకీయ పలుకుబడి, పైరవీలతో దుకాణాలు దక్కించుకున్నవారు ప్రస్తుతం అద్దెలు, లీజులు చెల్లించకుండా ముఖం చాటేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని దుకాణాలకు సంబంధించి లీజుల గడువు ఇప్పటికే ముగిసినా కొత్త టెండర్లు ఆహ్వానించకుండా వారినే కొనసాగించడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరికొన్నింటిని నెలవారీ అద్దె ప్రతిపాదికన కొనసాగిస్తుంటారు. ఏటా సదరు దుకాణాల నుంచి లీజులు, అద్దెల ద్వారా 17 కోట్ల రూపాయల పైనే హెచ్ఎండిఏకు ఆదాయం వస్తుంది. అయితే గత కొంతకాలంగా లీజుల చెల్లింపులలో తీవ్ర జాప్యం నెలకొంది. ఇక్కడున్న కొందరు వ్యాపారులు కొన్ని నెలల పాటు అద్దెలు చెల్లించడం లేదు. ఇంకొందరు వ్యక్తులు 4-5 వ్యాపారాలు నిర్వహిస్తూ ఒకదానికి చెల్లించి మిగతా వాటికి మొండి చేయి చూపిస్తున్నారు. కొన్ని సంస్థలు లీజుల గడువు ముగిసి 2-3 ఏళ్లు అవుతున్నా ఏదో కారణంతో లీజు పొడిగిస్తూ నెట్టుకొస్తున్నారు. ఒకవైపు అసలు వ్యాపారమే లేదంటున్న వారు లీజుల గడువు ఎందుకు పెంచుకుంటున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వ్యాపార దుకాణాలు 80 వరకు ఉన్నాయి. వీటి నిర్వహణకు హెచ్ఎండిఏ టెండర్ల ద్వారా ఏడాది నుంచి 3 ఏళ్ల టైం పీరియడ్ లీజుకు అనుమతులు ఇస్తుంది. ఈ క్రమంలో అద్దెలు, లీజులు చెల్లింపులో ఆలస్యంతో పాటు ఎగవేతకు పాల్పడుతున్న 35 దుకాణాలకు వెంటనే బకాయిలు చెల్లించకపోతే అనుమతులు రద్దు చేస్తామని నోటీసులు పంపించింది. అయినప్పటికీ పలు సంస్థల నుండి స్పందన లేకపోవడంతో లీజు రద్దు దిశగా హెచ్ఎండిఏ అడుగులు వేస్తోంది. ప్రపంచంలో ఉన్న బిజినెస్ స్కూల్ ఎలా నడుస్తున్నాయి అనే దానిపై కొన్ని ప్రమాణికాలు లెక్కలోకి తీసుకొని ఫైనాన్షియల్ టైమ్స్ వారు గ్లోబల్ ర్యాంకింగ్స్ ఇస్తూ ఉంటారు. ఈ ర్యాంకులలో హైదరాబాద్కు చెందిన బిజినెస్ స్కూల్ దేశంలో నెంబర్ 1 ర్యాంకు సాధించి తమ సత్తా చాటుకుంది. ప్రపంచంలోని బిజినెస్ స్కూల్లో 100 బెస్ట్ ర్యాంకింగ్ స్కూల్స్ అని లిస్ట్ తీస్తే అందులో 31st ప్లేస్ సంపాదించుకుంది హైదరాబాద్కు చెందిన ఇండియన్ బిజినెస్ స్కూల్. దేశంలో నెంబర్ 1 పొజిషన్ సాధించింది. ఈ ర్యాంకింగ్స్ లో వార్టన్లోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా మొదటి ర్యాంకు సాధించింది. ఫ్రాన్స్లోని కొలంబియా బిజినెస్ స్కూల్ 2వ ర్యాంకు సాధించింది. ఇక భారత విషయానికి వస్తే రీసెర్చ్ విభాగంలో ఐఎస్బి దేశంలో మొదటి స్థానంలో నిలిస్తే గ్లోబల్ ర్యాంక్ గత ఏడాది 61 నుంచి 52కు చేరింది. ఈ ర్యాంకింగ్స్లో ఇంకొక ప్రమాణికం సాలరీస్. ఐఎస్బి సాలరీస్లో పర్సంటేజ్ ఏకంగా 229% పెరిగి దేశంలో టాప్ పొజిషన్లో నిలిచింది. ఇంకా అల్యూమిని నెట్వర్క్లో కెరీర్ సర్వీస్లో కూడా ఐఎస్బి టాప్ పొజిషన్లో నిలిచింది. ఫైనాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్లో అగ్రశ్రేణిగా ర్యాంకింగ్ సాధించడానికి స్ట్రిక్ట్ అకాడమిక్స్, నాణ్యమైన పరిశోధన విభాగం మరియు పూర్వ విద్యార్థుల మద్దతు కారణమని ఐఎస్బి అకాడమిక్ ప్రోగ్రాంల డిప్యూటీ డీన్ రామభద్రం తిరుమలై అన్నారు. ఇక భారత్లో తర్వాత స్థానాలలో ఐఐఎం అహ్మదాబాద్ జాతీయంగా 2వ ర్యాంక్, ఐఐఎం బెంగళూరు 3వ ర్యాంక్, ఐఐఎం లక్నో 4, జేవిఆర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ జాతీయంగా 5వ ర్యాంకుని కైవసం చేసుకున్నాయి. వరంగల్ జిల్లాలోని నర్సంపేట నియోజకవర్గం మొత్తానికి ఏకైక రైల్వే స్టేషన్ నెక్కొండ రైల్వే స్టేషన్. దీంతో ఆయా మండలాలకు చెందిన వారు ట్రైన్ల కోసం ఇక్కడికే వస్తుంటారు. అయితే గతంలో ఈ మార్గం గుండా తిరుపతి, హైదరాబాద్, ఢిల్లీ, షిర్డీ తదితర ముఖ్య ప్రాంతాలకు ట్రైన్లు వెళ్తున్నా హాల్టింగ్ మాత్రం లేదు. దీంతో స్థానిక ట్రైన్ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ వచ్చే ప్రయాణికుల మీద ఆధారపడిన ఆటో డ్రైవర్లు, షాపులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా ఆదాయం తగ్గుతోందన్న సాకుతో ఈ స్టేషన్లో హాల్టింగ్ను రైల్వే అధికారులు రద్దు చేశారు. ప్రయాణికులు పలుమార్లు విన్నవించడంతో ఇటీవల సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్కు తాత్కాలిక ప్రాతిపదికన హాల్టింగ్ కల్పించారు. అయితే 3 నెలల పాటు ఆదాయం వస్తేనే పూర్తి స్థాయిలో హాల్టింగ్ కల్పిస్తామని, లేకపోతే రద్దు చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఓ కండిషన్ పెట్టారు. దీంతో హాల్టింగ్ కోల్పోకూడదని డిసైడ్ అయిన నెక్కొండ గ్రామస్తులందరూ ఏకమయ్యారు. నెక్కొండ పట్టణ రైల్వే టికెట్ ఫోరం పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 400 మంది సభ్యులుగా చేరారు. వీరంతా ఇప్పటి వరకు విరాళాల రూపంలో 25,000 సేకరించారు. ఈ డబ్బుతో రోజు నెక్కొండ నుంచి ఖమ్మం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు ట్రైన్ టికెట్లు కొంటున్నారు. స్టేషన్కు ఆదాయం చూపించడం కోసమే ఇలా చేస్తున్నామని, మరిన్ని రైళ్ల హాల్టింగ్ కోసం కృషి చేస్తామని స్థానికులు తెలుపుతున్నారు. ట్రైన్లు ఆగటం కోసం వీరు చేస్తున్న ప్రయత్నాన్ని చూసి పలువురు అభినందనలు తెలుపుతున్నారు. నేటి టెక్నాలజీ యుగంలో మనిషి జీవన శైలిలో ఎన్ని రకాల మార్పులు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ప్రతి పనిని కూడా సులభతరం చేసేస్తూ ఉన్నాయి. అయితే ఇలా టెక్నాలజీ యుగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు కూడా తెర మీదకి వస్తున్నాయని చెప్పాలి. అయితే నేటి రోజుల్లో టెక్నాలజీతో మనిషి జీవనశైలి కాస్త సులభతరంగా మారిపోయినప్పటికీ
ఇదే టెక్నాలజీ మనుషుల మనుగడకు ప్రమాదంలో పడేసేలా ఉంది. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇది ఉద్యోగం వరకే కాదు, ఇప్పుడు ఈ ఏఐ అబ్బాయిలనే పెళ్లి కాకుండా సింగిల్గా ఉంచే పనిలో ఉంది. అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా పెను ప్రమాదమే ముంచుకు వస్తుంది. చైనాలో ప్రారంభమైన ఏఐ బాయ్ ఫ్రెండ్ సైట్ గ్లో ఏకంగా పురుషులను ఇబ్బంది పెట్టేలా ఉంది. సాధారణంగా అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం చూస్తూ ఉంటాం, ఇక ఒకరి భావాలను మరొకరు పంచుకుంటూ ఉంటారు. కానీ చైనాలో మాత్రం ఇలా జరగడం లేదు. ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో తయారైన బాయ్ ఫ్రెండ్ని చైనాలో అమ్మాయిలందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నారు. ప్రధానంగా చైనాలోని గ్లో అనే చాట్బోట్ యాప్లో ఇది ఎక్కువగా నడుస్తుందట. ఈ గ్లో చాట్బోట్ యాప్ని మినిమాక్స్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. ఇది అచ్చు మనుషులలాగానే యువతులతో మాట్లాడుతుంది, వారి కష్టాలకు ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తుంది, వారు బాగా రెడీ అయితే కాంప్లిమెంట్ కూడా ఇస్తుంది. ఈ ఏఐకి కోపం రాదు కాబట్టి గొడవలు జరగడానికి ఆస్కారం కూడా ఉండదు. ఇన్ని అనుకూలమైన ఫీచర్స్ ఉండడంతో ఈ గ్లో యాప్ని వేలల్లో డౌన్లోడ్ చేస్తున్నారు అక్కడి అమ్మాయిలు. ఇది డౌన్లోడ్ చేసుకున్న వెంటనే వారికి నచ్చిన స్టార్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేయొచ్చు, లేదా తమకు నచ్చినట్టు ఉండే లక్షణాలను సబ్మిట్ చేస్తే వారే ఒక ప్రత్యేకమైన ఏఐని ఇచ్చేస్తారు. ఇప్పుడు ఈ ఏఐ వరకు బాగానే ఉన్నా ఇటువంటి ఏఐతో పనిచేసే ఒక రోబోట్ వస్తే బాగుంటుందని చైనీస్ అమ్మాయిలు కోరుకుంటున్నారు. ఇదే జరిగితే మగవారికి చెడ్డ రోజులు వచ్చినట్టే. అందరికీ చిన్నప్పటి నుండి సర్కస్లంటే ఎంతో ఇష్టం, కానీ రాను రాను జనరేషన్స్ మారే కొద్దీ దీనికున్న ఆదరణ తగ్గిపోయింది. ఎన్నో ఆటంకాలు కూడా రావడంతో ఈ సర్కస్లు కనుమరుగయ్యాయి. అలా కనుమరుగైన బాంబే సర్కస్ తిరిగి 30 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కి రానుంది. 1920లలో సింధు ప్రావిన్స్ లో బాబురావు కదం గ్రాండ్ బాంబే సర్కస్ ను స్థాపించారు. అదే సమయంలో కేరళలో మార్షల్ ఆర్టిస్టు అయిన కిలేరి కున్నికన్నన్ తలసేరిలో తన సర్కస్ కంపెనీని స్థాపించాడు. అతని మేనల్లుడు కేఎం కున్నికన్నన్ ఈ 2 సర్కస్ బృందాలను 1947లో విలీనం చేసి గ్రేట్ బాంబే సర్కస్ గా మార్చేశారు. కున్నికన్నన్ వారసత్వాన్ని అతని మేనల్లుడు కేఎం బాలగోపాల్ ముందుకు తీసుకెళ్లారు. అతని నాయకత్వంలో అది భారతదేశంలో అతిపెద్ద సర్కస్ కంపెనీగా ఎదిగింది. 1993లో ఆయన మరణించడంతో ఆయన కుమారులు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. టెక్నాలజీ పెరగడం, నగరాలు వేగంగా విస్తరించడం, అలానే చాలా జంతు ప్రేమికులు అడ్డంకులు పెట్టడంతో ఆ తర్వాత షోస్ తగ్గిస్తూ వచ్చారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో హెచ్ఎంటీ గ్రౌండ్స్ లో ఈ బాంబే సర్కస్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ బాంబే సర్కస్ లో ప్రతిరోజు 3 ఆటలు ఉంటాయి. మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 4 గంటకు మరియు సాయంత్రం 7 గంటలకు ప్రత్యేక ప్రదర్శనలు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయల వరకు ఉన్నాయి. గ్రేట్ బాంబే సర్కస్ లో 60 అడుగుల ఎగిరే ట్రాపెజ్ కళాకారుల స్కైవాక్, అమెరికన్ ట్రాంపోలిన్, ఇథియోపియన్ ఐకారియన్ యాక్ట్, రష్యన్ రింగ్ డాన్స్ మరియు అరేబియన్ వంటి ప్రపంచవ్యాప్తంగా డేర్ డెవిల్ విన్యాసాలు ప్రదర్శించే కళాకారులు ఇక్కడ మనల్ని అలరిస్తారు. మంగోలియన్ ఐరన్ బాల్, చైనీస్ వార్డ్ బ్యాలెన్స్, పిల్లలకి ఇష్టమైన జోకర్స్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 80 మందికి పైగా స్వదేశీ విదేశీ కళాకారులు అద్భుతమైన విన్యాసాలు, వినూత్న కార్యక్రమాల ప్రదర్శనతో పాటు విదేశీ కుక్కలతో నెంబర్ కౌంటింగ్ షో ఉంటుంది. సంపూర్ణమైన కుటుంబ వినోదం కోసం మరెన్నో కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. అమెరికాలో ఉన్న 50 స్టేట్స్లో ఈ కారుణ్య మరణాలను నిషేధించారు. మొంటానాలో మాత్రం కొన్ని సందర్భాల్లో మాత్రమే దీన్ని అనుమతిస్తారు. కొలంబియాలో ఈ చట్టాన్ని 1997లో తీసుకొని వచ్చారు. కేవలం ఒక డాక్టర్ ద్వారానే చనిపోవడానికి ఒక డ్రగ్ ఇస్తారు. ఇప్పటిదాకా 200 మంది యూథనేషియా ద్వారా చంపబడ్డారు. నెదర్లాండ్స్ లో ఈ చట్టాన్ని 2002లో తీసుకొని వచ్చారు. భరించలేని నొప్పి కలిగి ఉన్నవారు, నయం కాని రోగాలకు గురయ్యేవారు లేదా వయసు పైబడిన వారు ఈ విధంగా చనిపోవడానికి అర్హులు. ఆస్ట్రేలియాలో ఈ చట్టాన్ని 2019లో తీసుకొని వచ్చారు. అతి కొన్ని నెలలు బ్రతుకుతారు అనుకునే వారు మాత్రమే ఈ చట్టానికి అర్హులు. బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, పోర్చుగల్ ఇలా మరికొన్ని దేశాల్లో మెర్సీ కిల్లింగ్ ని అనుమతించేలా చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇక భారత్ విషయానికి వస్తే మన దేశంలో ఎటువంటి కారుణ్య మరణాలకు అనుమతి లేదు. ఒకవేళ ఏ డాక్టర్ అయినా యూథనేషియా ప్రయోగిస్తే అతనిపై చర్యలు తీసుకునేలా చట్టాలున్నాయి. దీంతో దేశంలో కారుణ్య మరణాలను అనుమతిస్తూ ముసాయిదా బిల్లును కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించింది. దీనిపై ముందుగా ప్రజాభిప్రాయం కోరుతామని, వారి నుంచి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకుని సమగ్ర చట్టాన్ని రూపొందిస్తామని సర్కార్ తెలిపింది. కారుణ్య మరణాలను అనుమతించేందుకు ప్రొటెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్టంలో
సవరణలు తీసుకురావాలి. ఇది తీసుకొస్తే డాక్టర్లకు వివిధ మార్గదర్శకాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టాన్ని తేవడానికి కేంద్రం తర్జన భర్జన పడుతుండగా సుప్రీంకోర్టు మెర్సీ కిల్లింగ్ కి అనుమతిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. కానీ పాసివ్ యూథనేషియా పద్ధతిలో మాత్రమే ఈ విధంగా చేయొచ్చని ఆర్డర్లో తెలిపింది. అంటే పేషెంట్ లైఫ్ సపోర్ట్ తీసేసి వారు చనిపోయేలా అంగీకరించింది. కాకపోతే మన దగ్గర కూడా యాక్టివ్ యూథనేషియాని అనుమతించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ యూథనేషియా గురించి ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది. దానికి కారణం నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అక్ట్. అతను తన భార్యతో కలిసి ఒకేసారి చనిపోవడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వాన్ని కోరాడు. అతని వయసు 90 ఏళ్లు దాటడం, వివిధ రోగాలతో బాధపడుతుండటంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో వీరి మధ్య 70 ఏళ్ల ప్రేమ బంధానికి తెరపడింది. 1977 నుండి 1982 వరకు ప్రధానిగా సేవలందించిన వాన్ అక్ట్ 93వ పుట్టినరోజు జరుపుకున్న 3 రోజుల తర్వాత స్వగ్రామమైన నిచ్మిగెన్ లో తన ప్రియమైన భార్య యూజీని చేతిలో చేయి వేసి ఆమెతో పాటే మరణించారని ఆయన స్థాపించిన హక్కుల సంస్థ వాన్ అక్ట్స్ క్లబ్ ప్రకటించింది. 2019లో బ్రెయిన్ హెమరేజ్ బారిన పడిన వాన్ అక్ట్ ఆ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు. ఒకరిని విడిచి మరొకరు జీవించలేమని నిర్ణయించుకున్న ఆ దంపతులు కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారు. హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. పంటి చికిత్స కోసం డెంటల్ ఆసుపత్రికి వెళ్లిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే యువకుడు మరణించడం వారి కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మిర్యాలగూడలోని సరస్వతి నగర్ కు చెందిన వింజం లక్ష్మీనారాయణ తన కుటుంబంతో కూకట్పల్లి సమీపంలోని హైదర్ నగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ నెల 15న లక్ష్మీనారాయణకు నిశ్చితార్థం జరిగింది. మార్చి 13న పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. లక్ష్మీనారాయణకు పంటి నొప్పి ఉండటంతో పాటు కింది వరుస పళ్లను సరిచేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీనికోసం ఆన్లైన్ లో చూడగా జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 37లో FMS డెంటల్ ఆసుపత్రి గురించి తెలిసింది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజు ఈ నెల 16న మధ్యాహ్నం 1:30 FMS డెంటల్ క్లినిక్ కు వెళ్లాడు. రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్న తర్వాత కింది వరుసలో దంతాలు వంకర టింకర్ గా ఉన్నాయని వాటిని సరిచేయాలని లక్ష్మీనారాయణ కోరాడు. దీనికోసం తమ వద్ద లేజర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పగా చికిత్సకు అంగీకరించాడు. చికిత్స అనంతరం తీవ్రమైన నొప్పి మరియు వాంతులు కావడంతో పాటు ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఆందోళనకు గురైన FMS దవాఖానా సిబ్బంది లక్ష్మీనారాయణను హుటాహుటిన అంబులెన్స్ లో అపోలో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. డెంటల్ చికిత్స కోసం వెళ్లిన లక్ష్మీనారాయణ రాత్రైన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా అపోలో దవాఖానాలో ఉన్నట్టు తేలింది. అక్కడకు వెళ్లి చూడగా అతడి మృతదేహం కనిపించింది. గుండెపోటుతో లక్ష్మీనారాయణ మృతి చెంది ఉంటాడని డెంటల్ దవాఖానా వర్గాలు తెలిపాయి. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచడంతో FMS డెంటల్ క్లినిక్ వైద్యుల నిర్లక్ష్యంతోనే కొడుకు మృతి చెందాడని మృతుడి తండ్రి రాములు ఆరోపించారు. అనస్థిసియా డోస్ ఎక్కువగా ఇచ్చారని దాని ప్రభావంతోనే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం ఈ నెల 17న జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా IPC 304A సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లక్ష్మీనారాయణ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు. మృతికి గల కారణాలు తెలియాలంటే హిస్టోపాథాలజీ నివేదిక రావాల్సిందేనని, నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో సెంట్రల్ బ్లడ్ బ్యాంకు IPMతో సహా 76 ప్రభుత్వ, ప్రైవేటు, NGO బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి. ఆయా బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు ప్రముఖుల పుట్టినరోజుల సందర్భంగా ఇంజనీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ కంపెనీల్లో తరచూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆపదలో ఉన్న రోగులను కాపాడాలనే ఉద్దేశంతో చాలా మంది తమ రక్తాన్ని దానం చేసేందుకు ముందుకు వస్తూ ఉంటారు. దాతల నుంచి సేకరించిన రక్తాన్ని ప్రాసెస్ చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరకే రోగులకు అందజేయాల్సి ఉంటుంది. అలానే సేకరించిన రక్తంలో ఒక 30% రక్తాన్ని ప్రభుత్వ ఆసుపత్రులైన ఉస్మానియా, గాంధీ మరియు ఇతర ఆసుపత్రులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. కానీ ఇలా చేయకపోగా బ్లడ్ని అక్రమంగా విక్రయిస్తూ భారీగా డబ్బులు దండుకుంటున్నారు. వీరిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అనుమానం ఉన్న బ్లడ్ బ్యాంకులపై దాడులు నిర్వహించారు. హైదరాబాద్ మూసాపేటలోని ఓ అపార్ట్మెంట్ లో హిమో సర్వీస్ పేరిట నడుస్తున్న ఓ ల్యాబ్ లో DCI అధికారులు దాడులు నిర్వహించగా DCI లైసెన్స్ లేకుండా నడిపిస్తున్న ఈ ల్యాబ్ నుంచి రక్తం, ప్లాస్మాను వేరు చేసి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మియాపూర్, మదినగూడలోని శ్రీకర్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, దారుల్ షిఫాలోని న్యూ లైఫ్ బ్లడ్ బ్యాంక్ వారు కూడా డోనర్ల నుంచి రక్తాన్ని సేకరించి ప్లాస్మాపెరెసిస్ అనే ప్రక్రియ ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసి హిమో సర్వీస్ ల్యాబ్స్ కి అమ్మడం, కొనడం వంటివి చేశారని గుర్తించారు.
2016 నుంచి ఈ దందా జరుగుతోందని, ఇప్పటి వరకు 6,000 యూనిట్లకు పైగా ప్లాస్మాను హిమో సర్వీస్ సేకరించిందని DCA విచారణలో వెల్లడైంది. ఒక్కో యూనిట్ ప్లాస్మాను ₹700కు కొని 3,800కు అమ్ముతున్నట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన హిమో సర్వీస్ యజమానిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ ముఠాతో క్రయ విక్రయాలు జరిపిన ల్యాబ్లు, రీసెర్చ్ సంస్థల యాజమాన్యాలపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.